ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ప్రజా అవసరాలను తీర్చేందుకు కాకినాడ డివిజనల్ అభివృద్ధి కార్యాలయం దోహదం. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం. అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన. రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. ఘంటసాల గానం దేశ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. జయంతి కార్యక్రమంలో వక్తలు ఉద్బోధ. గాంధీనగర్ పార్కులో సమస్యల పరిష్కారానికి చర్యలు. కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ హామీ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 77 డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వర్చువల్ గా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ రమణపేటలో ఏర్పాటు చేసిన కాకినాడ జిల్లా డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాకినాడ రూరల్ మండలం రమణపేటలోని ఎంపీడీఓ కార్యాలయం ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన కాకినాడ డివిజనల్ అభివృద్ధి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, శాసనమండలి సభ్యులు కరి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతా నానాజీ, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ కె ఈశ్వరి, ఎంపీపీ అనంతలక్ష్మి వర్చువల్ గా హాజరయ్యారు. అనంతరం కాకినాడ డివిజనల్ అభివృద్ధి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఇందుకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ కాకినాడ డివిజనల్ అభివృద్ధి కార్యాలయాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యాలయం అందుబాటులోకి రావడం ద్వారా ప్రజా అవసరాలను తీర్చేందుకు ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానం చేస్తూ క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. స్థానిక శాసనసభ్యులు పంతా నానాజీ మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేందుకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజనల్ అభివృద్ధి కార్యాలయాలు ప్రారంభించడం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నూతన శకానికి నాంది పలికారని తెలిపారు. డివిజనల్ స్థాయిలో రెవెన్యూ కార్యాలయాల మాదిరిగా పంచాయతీరాజ్ సంబంధించిన అంశాలు ఈ కార్యాలయం ద్వారా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందన్నారు. శాసనమండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టి అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుపుతున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మణరావు, డిపిఓ వి రవికుమార్, కాకినాడ డివిజన్ అభివృద్ధి అధికారి పి వాసుదేవ, కాకినాడ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల ఎంపీడీఓలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో బాగా చాలా సంస్కరణలు కానీ గతంలో ఏం జరిగింది, గతంలో గత 15-20 సంవత్సరాలు ఏం జరిగింది, అలాగే ప్రత్యేకించి లాస్ట్ 5 years లో ఏం జరిగింది అనేది నేను రాయడానికి దాన్ని చాలా ఈ రివ్యూ మీటింగ్స్ లో మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి. ప్రతి దాదాపు 10-12 సేవలు విభిన్నమైన ఆఫీసుల్లో ఉంటుంది. దీనికి ఏదైనా చేయాలి, దీనికి అన్నింటికీ ఒక అభివృద్ధి పద్ధతులు రావాలనేది ఫస్ట్ మనలో
డిఎల్డిఓ ఆఫీస్ని మన రూరల్ కాన్స్టిట్యున్సీలో ఒక పంచాయతీ బిల్డింగ్ దగ్గర మనం స్పేస్ని వాడుకుంటూ ఆల్మోస్ట్ ఒక 25-30 lakhs ఇన్వెస్ట్ చేసి డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడే అలాంగ్ విత్ ఎంపీడీఓ ఆఫీస్, డిఎల్డిఓ ఆఫీస్, ఏపీ ఆఫీస్, తర్వాత డిఎల్పీ ఆఫీస్ కూడా పెట్టడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించి అంటే ఆల్ డెవలప్మెంట్ యాక్ట్కి సంబంధించి ఆల్ హెచ్ఓడీస్, డివిజన్ లెవెల్ హెచ్ఓడీస్ అందరూ ఒకే చోట కూర్చొని చేయడానికి ఇట్స్ గుడ్ ఫెసిలిటీ. సో దీంతో పాటు ఇక్కడ ఒక 80 సీటర్ ఒకటి హాల్, ఒక మీటింగ్ హాల్ ఒకటి పెట్టడం జరిగింది. అండ్ జనరల్ దీని సస్టెనెన్స్ కోసం అంటే దీనికి రెగ్యులర్ వచ్చే మెయింటెనెన్స్ ఖర్చుల కోసం 80 సీటర్ హాల్ బయట వాళ్ళకి రెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా అందరికీ చెప్పదలుచుకుంది ఒకటి, ఈ ఆఫీస్ని ఒక మినీ కలెక్టరేట్ అనే పదం వాడదు. సో డివిజన్ లెవెల్లో ఒక మినీ కలెక్టరేట్ లాగా అంటే రెవెన్యూ కాకుండా మిగిలిన యాక్టివిటీస్ అన్నీ ఒక చోట నుంచి జరిగే ఒక వెసులుబాటు కల్పించడం. కొత్త వ్యవస్థని డిఎల్డిఓ ఆఫీస్ నుంచి ఆల్రెడీ గతంలో ఉండేది, కానీ దానికి ఒక స్ట్రక్చరైజ్ చేసి దాన్ని ఏకీకృత ఒక ఆఫీస్ కింద తయారు చేసి ఒక సింగిల్ విండో పరిధిలో చేస్తున్నందుకు దానివల్ల అన్ని పనులు కూడా ఒకే చోట అయ్యి చాలా కాలయాపన లేకుండా అన్ని పనులు ఒక పేపర్ ఈ ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి వెళ్ళక్కర్ లేకుండా ఒకటే సముదాయంలో జరగడం. మరి కాకినాడ రూరల్ వస్తువులకి మనకి ఎండి ఆఫీస్ కూడా పక్కనే ఉండడం వల్ల మనకు మరింత సదుపాయం కలుగుతూ ఉంది. కరెక్ట్గా చెప్పినట్టుగా ప్రతి పైన కూడా పూర్తయిన తర్వాత మెయింటెనెన్స్, ఎందుకంటే ఇంత చక్కటి గవర్నమెంట్ ఆఫీసులు ఎక్కడో కానీ రేరుగా ఉన్నాయి. నేను చూసిన పరిధిలో ఇదే చక్కగా గవర్నమెంట్ ఆఫీస్గా నేను చెప్పగలుగుతాను. అటువంటి దాన్ని మెయింటైన్ చేయాలి అంటే కొంచెం ఖచ్చితంగా దీనికి రాబట్టి రెవెన్యూ కూడా ఉండాలి. ఆ పైన ఉన్న హాల్ని ఖచ్చితంగా చిన్న బర్త్డే పార్టీకి అటువంటి వాటికి చిన్న కార్పొరేట్ మీటింగ్లకి మన చుట్టుపక్కల పోలీస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి కార్పొరేట్ మీటింగ్లకి అట్లా కూడా ఇచ్చి ఒక లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా దాన్ని ఆ రోజు మరి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పేద ప్రజలకు కానీ ప్రజలందరికీ కూడా ఎన్నో సంక్షేమ అభివృద్ధి చేస్తున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్లో కూడా ఎన్నో దశాబ్దాలుగా మరి ప్రమోషనల్స్ లేకుండా ఎండిఓ ఉంటే ఇంచుమించుగా 20 సంవత్సరాల నుంచి ఎండిఓ అలాగే సెక్రటరీలు ఉంటారు. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం గారు మరి ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం, ప్రమోషన్లు ఇవ్వడం వల్ల సుమారు 10,000 మంది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అధికారులందరికీ కూడా ప్రమోషన్లు రావడం, వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏదేమైనా ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికార యంత్రాంగం ప్రభుత్వం రెండు కూడా ప్రజలకు సేవ చేయడానికి, వారికి దగ్గరగా ఉండటానికి ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం మనస్ఫూర్తిగా మరి పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తాం. గత ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్ల అప్పుతో కూటమి ప్రభుత్వం పాలన మొదలుపెట్టిన రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి చేస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ అన్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాకినాడ 2వ డివిజన్ జీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నుండి వలసపాకల గ్రామం జంక్షన్ వరకు సుమారు 2,90,00,000 రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్డుకి రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పుతో అప్పగించారని, కనీసం డంపింగ్ యార్డులు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల టన్నుల చెత్త రోడ్డు పక్కన వదిలివేస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ అప్పుకు వడ్డీ కడుతూ చెత్తను తొలగించి సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిదే భారీ వాహనాలు కాకినాడ నగరంలోకి ప్రవేశించకుండా వాహనాల రద్దీ తగ్గుతుందన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, రూరల్ ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, కూటమి నాయకులు సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి, వెంకయ్య శ్రీనివాస్ బాబా, రంబాల వెంకటేశ్వరరావు, స్థానిక కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. డంపింగ్ యార్డ్స్ ఎక్కడ పెట్టాలా, చెత్త ఎక్కడ ఎలా అన్నది దాని మీద ఒక ఆలోచన లేకపోవడంతో 85 నుంచి 90 లక్షల టన్నుల చెత్త కూడా మాకు రోడ్లు వార్లు పెట్టేసి ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది. దాన్ని ఈ 10 లక్షల కోట్ల మీద వడ్డీలు కట్టుకుంటూ, ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ, ఒక పక్కన మౌలిక సదుపాయాలు, ప్రజల అవసరాలు, క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇద్దామన్నటువంటి ఒక ఆలోచన, రోడ్లు పెద్ద ఎత్తున రిపేర్లు చేస్తూ ఉన్నాం. ఎన్ఆర్జీసీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున నిధులు తెస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు ఏది అడిగినా కూడా కాదనకుండా ప్రతి ఒక్కటి కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ కూడా, అట్లాగే జనరల్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్లు ఉన్నప్పటికీ కూడా ఈ రెండింటికి కూడా అందని పరిస్థితుల్లో
ఒక మధ్యతరగతి కుటుంబం అనారోగ్యం పాలైతే మొత్తం కుటుంబం పాడైపోద్దన్న ఆలోచనతోటి ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్నడూ లేని విధంగా ఇచ్చిన 15 రోజుల్లో వెరిఫికేషన్ పూర్తి చేసుకుని 15 రోజులు వేస్తున్నట్టు సీఎం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి మన కమిషనర్ గారికి, ఎమ్మెల్సీ గారికి, ఎంపీపీ గారికి, డైరెక్టర్ ఈశ్వర్ గారు, మన సివిల్ సప్లైస్ ఈశ్వర్ గారికి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంట్రాక్టర్ గారిని క్వాలిటీ ఆఫ్ వర్క్ తొందరగా చేయాలని, ఎందుకంటే ఆయన సీనియర్ కాంట్రాక్టర్ తొందరగా చేయగలరు. కొంచెం క్వాలిటీ ఆఫ్ వర్క్ చేసి 4 కాలాల పాటు ఇందులో హెవీ వెహికల్స్ వెళ్తాయి కాబట్టి గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యురాలు, ఎంపీపీ గారు, ఇతర ప్రధానాయకులందరికీ నమస్కారం. అదే గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు మరి ఈ రోడ్డు శంకుస్థాపన జరిగింది. సాధ్యంత త్వరలో ఈ రోడ్డు కంప్లీట్ చేయడం, అదేవిధంగా ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా క్వాలిటీ మోర్ ఇంపార్టెంట్ దాని క్వాలిటీ విధంగా పనిచేస్తుందిగా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఘంటసాల గానం దేశ ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలుస్తుందని, ఆయన గానం అజరామరమని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణ, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు పేర్కొన్నారు. కాకినాడ శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయ సెంటర్లో గల పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర కాంస్య విగ్రహం వద్ద స్వాతంత్ర్య సమరయోధుడు, శతాబ్ది గాయకుడు పద్మశ్రీ ఘంటసాల జయంతిని ఘనంగా నిర్వహించారు. ఘంటసాల సంగీత కళాపీఠం, సీతారామరాజు స్మారక కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పీఠం కార్యదర్శి పంపన దయానందబాబు స్వాగతం పలికారు. కళాపీఠం అధ్యక్షులు కరి అచ్యుతరామరెడ్డి అధ్యక్షత వహించగా, కాకినాడ నగర కమిషనర్ సత్యనారాయణ ముఖ్య అతిథిగాను, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు సత్యనారాయణ, కరి పద్మశ్రీ, చిక్కాల రామచంద్రరావు, కరి భామిరెడ్డి, చుండూరు పద్మ, సభ్యులు ఘంటసాల విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అతిథులు కమిషనర్ సత్యనారాయణ, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, పంపన దయానందబాబులు మాట్లాడుతూ ఘంటసాల గానం అజరామరమని, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఘంటసాల గానం ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. ఘంటసాల గానం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు ఎస్విఎస్ఎన్ మూర్తి, వి రంగారావు, టీవీవీఎస్ఎన్ రెడ్డి, బాపిరాజు, రాజుబాబు, పిపి శాస్త్రి, మురళి, కెవి ప్రసాద్, శ్రీనివాస్, ఎస్వి రమణ, కె లక్ష్మణరావు, టీవీ రామన్, హుస్సేన్, వర్మ, కె పుల్లారావు, వి మురళి, శ్రీరాములు, భార్గవి ఘంటసాల అభిమానులు పాల్గొన్నారు. అనంతరం ఘంటసాల గాయకులు రమణ, బాబీ, బాలు, శాస్త్రి, రాజుబాబు, వెంకన్నబాబు, సుశీల, శ్రీరాములు, మురళి నిర్వహించిన సంగీత విభావరి అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. సో ప్రతి కార్యక్రమాల్లోని, అలాగే స్కూల్స్ లో, కాలేజెస్ లో కూడా ఒక గానాన్ని, ఒక వాయిస్ ని పరిచయం చేసి ముందుకు తీసుకెళ్తే మన దేశానికి కూడా మంచి పేరు తీసుకొచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే మనం ఎంతకాలం బ్రతికేమా అన్నది కాదు, ఎలా బ్రతికేమా అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఘంటసాల గారి ద్వారా మన భారతదేశానికి ఒక మంచి పేరు వచ్చింది. సో ఆ పేరుని బ్రతికించడం, సో ఆయన తర్వాత కూడా తరతరాలుగా మన వాయిస్ ని ముందు తీసుకెళ్లవలసిన బాధ్యత మన అందరిదే ఉన్నది. సో ఈ రోజు ఈ కార్యక్రమం తర్వాత నా కోరిక ఏంటంటే పెద్దలందరూ ప్రతి చోట కూడా ఘంటసాల గారి పాటలు కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ప్లే చేసి పిల్లలకి, పెద్దలకి అందరికీ వినిపించాలని నా కోరిక. ముఖ్యంగా ఆయన సినీ నుంచి భక్తి, జగత్తు 3 భాగాల్లో కూడా ఆయన పాట చేశారు. సినీ పాటలు గేరచిగా, గేయ పాటగా, అదేవిధంగా భక్తి పేరుగా, లాస్ట్ లో మనకి కనిపించే గీత సత్యం భగవద్గీత. మన భగవద్గీత మనకి ఏది శాశ్వతంగా ఉండిపోయేది. అట్లాంటి భగవద్గీతని ఆయన కంఠస్వరంతో మనకి అందించినందుకు మహానుభావుని ఆయన ప్రదేశోపంగా భావిస్తూ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమంలో అవకాశం కల్పించిన పుర ప్రముఖులకి, పెద్దలకి, అందరికీ పేరు పేరున మరి ఒక్కసారి ధన్యవాదాలు. దయానంద బాబు గారు ఆయనకి ఒక అల్లుడు చంద్రరామరావు గారు పాత్రలు వేసి మా గడప గ్రామంలో ఉండేవాడైనా అక్కడ వేసి తర్వాత ఆయనకి చూపాటుగా ఈ కళ్యాణి ఎవరైతే గొప్పవారున్నారో ఒక అల్లుడు సిద్ధరామరాజు గారు మన ఎడ్యుకేషన్లో కూడా ఎవరైతే మనకి ముందు ప్రయాణాల మన రాజ్య మహాశయుడు మరి గౌరీశ్వరం గారు 3 ఎకరాలు ఇచ్చారు. అలాగే ఆయనకి కూడా అనేది ఒక గ్రేట్. ఈ సంస్థకి లక్ష్యాలు, మంచి లక్ష్యంతో మహానీయుల్ని, మహానుభావుల్ని ప్రోత్సహించినటువంటి నారాయణరావు గారికి, అల్లుడు సంస్థ అందరికీ కూడా ప్రతి ఒక్క పేరు కూడా నేను నా యొక్క హృదయపూర్వక
ఈనాటి ముఖ్య అతిథి కమిషనర్ కాకినాడ నగరపాలక సంస్థ ఎన్ఎండి సత్యనారాయణ గారు వారికి మూలధనంతో ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు చక్కెర రామచంద్రరావు గారిని ఆ మహానీయుడికి పూలమాలను సమర్పించాలని కోరుతున్నారు. అదేవిధంగా తుమ్మల పద్మ గారు సార్ తుమ్మల పద్మ గారిని ఆ మహానీయుడికి ధన్యవాదాలు అర్పించాలని కోరుతున్నాం. కాకినాడ గాంధీనగర్ పార్క్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్ పార్క్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం గాంధీనగర్ పార్క్ పరిశీలనకు వచ్చిన కమిషనర్కు పార్క్లోని వాకర్స్ ప్రజలు, టీడీపీ నాయకులు, 41వ వార్డు ఇన్ఛార్జ్ జొన్నాడు వెంకటరమణ, జనసేన వీర మహిళలు పార్క్లో నెలకొన్న సమస్యలను కమిషనర్ దృష్టికి చూపించి వాటిని పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను క్షుణ్ణంగా విన్న ఇన్ఛార్జ్ కమిషనర్ వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్పొరేషన్ నిధులతో ప్రస్తుతానికి చేయగలిగిన పరిష్కరించదగ్గ సమస్యలను తీర్చేందుకు సుముఖం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన 38వ వార్డు ఇన్ఛార్జ్ సభ్యదీప్తి, 39 వార్డు సెక్రటరీ బండి సుజాత, 44 వైస్ ప్రెసిడెంట్ మట్టపర్తి మోహన్ కుమారి, పార్క్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిల్లి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ కె శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ వెంకటేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పీఠాపురం శ్రీరామదత్త సాయి పీఠంలో దత్త జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారికి విశేష అలంకరణ చేసిన ప్రత్యేక పూజలు, వ్రతాలు, హోమాలు జరిపారు. పీఠాపురం పట్టణంలోని మహారాజా రైల్వే వారధి సమీపంలో ఉన్న శ్రీరామదత్త సాయి పీఠంలో దత్త జయంతిని వైభవంగా నిర్వహించారు. పీఠ నిర్వాహకులు సత్యనారాయణ సిద్ధాంత ఆధ్వర్యంలో ప్రముఖ జ్యోతిష పండితుల ద్విభాష్యం రామసుబ్రహ్మణ్య శర్మ సిద్ధాంతి దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దత్తాత్రేయ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తుల చేత సామూహిక దత్తవ్రతం, దత్తహోమం పారాయణ జరిపించారు. పూజలు నిర్వహించిన భక్తులను పీఠం తరపున ఘనంగా సత్కరించి పండితుల చేత వేదాశీర్వచనాలు అందించారు. తెలుగు రాష్ట్రాల నుంచి అధికంగా భక్తులొచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు మహా అన్నదానం జరిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ సిద్ధాంతి, ద్విభాషణ రామసుబ్రహ్మణ్య శర్మ సిద్ధాంతి, బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. భక్తులందరూ కూడా మేము చెప్పేది ఏంటంటే అందరూ కూడా దగ్గరగా 60,000 మంది భక్తులు ఉన్నారు గ్రూపుల్లోని. కాబట్టి అందరూ కూడా ఏది నకిలీలు చూసి మోసపోకండి. మీకు అందరి దగ్గర మా నెంబర్ ఉంది. ఏదన్నా మీకు డౌట్ ఉంటే మా ఊరు వచ్చారండి, ఇది అడిగారండి, అది అడిగారండి అని ఏదన్నా డౌట్ ఉంటే వెంటనే ఫోన్ చేయండి. మా దగ్గర రిఫరెన్స్ తీసుకోండి, వెంటనే మేము స్పందిస్తాం. కాబట్టి అందరూ కూడా ఏం మోసపోకుండా ఆ దత్తాత్రేయుని అనుగ్రహం కావాలని, అందరూ కూడా బాగుండాలని, సర్వే జన సుఖభో భవంతు, లోకా సమస్తానం సుఖినో భవంతు. చాలా విశేషమైన రోజు ఈ రోజునే దత్త జయంతి. దత్తాత్రేయుడు ఈరోజే జన్మించిన దినం. అలాగే దత్తాత్రేయుడు అవతారమైన శ్రీవల్లభుడు ఇక్కడ జన్మించిన క్షేత్రం. ఇటువంటి మహాక్షేత్రంలో మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని దత్తాత్రేయ అనుగ్రహం కోసం చుట్టుపక్కల జిల్లాల నుంచి, గ్రామాల నుంచి వచ్చిన భక్తులచే శ్రీరామదత్త సాయి పీఠమనందు అత్యంత వైభవయుతంగా వారందరి చేత గణపతి పూజ, మండపారాధన, అభిషేకము, అలాగే దత్తాత్రేయ మూలమంత్ర హోమము, నవగ్రహ హోమాలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ప్రశాంతంగా చేసుకోవడం గురించి ఏర్పాటు చేసినటువంటి ఇది ఒక వేదిక. ఇది మనం మనసులో ఉన్నటువంటి ఇబ్బందులు, విధానాలు పక్కన పెట్టుకుని భగవంతుడిని ఆరాధించడం కోసం ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ పూజలు, పునస్కారాలు చేసుకున్నారు. మీ కుటుంబాలన్నీ కూడా ఆయురారోగ్యాలతోటి, అష్టర్యాలతోటి మన పిల్లలకి, మన రాబోయే భవిష్యత్ తరాలకి, పిల్లలకి, ఎందుకంటే కష్ట కార్యక్రమాల్లోనూ తర్వాత సుఖంగా ఉన్నప్పుడు కూడా భగవంతుడిని మనం సేవించుకోవాలి. ఈ పిఠాపురంలో ఈ రోజు ఇక్కడ సేవించుకోవడం మన పూర్వజన్మ సుకృతం. బ్రహ్మాండమైనటువంటి చక్కటి లాడ్జిలో వారు ఫ్రీగా మాకు ఏర్పాటు చేయడము, ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చాలా ఆశ్చర్యపోయాం. ఈ హోమాలన్నీ కూడా ఇంత చక్కగా చేస్తున్నారనేటటువంటిది మేమందరం ఎంతో ఆనందించి ఈ శ్రీరామదత్త పీఠం యొక్క మహోన్నతమైనటువంటి పెద్దలకు, అలాగే వృత్తికులకు మా అందరి యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చేమకుర్తి నుంచి వచ్చాము, ప్రకాశం జిల్లా. ప్రపంచంలోనే గ్రానైట్ మాది ఫస్ట్ ఉంటుంది, ఇంకెక్కడ దొరకదు మా ప్రపంచంలో మా గ్రానైట్. అక్కడి నుంచి వచ్చాం. మాకు చాలా సంతోషంగా ఉంది ఈ యాగంలో. స్వామివారు ఫస్ట్ రసీదు మేమే రాసాం మా ఊళ్ళో, తర్వాత చాలా మంది రాశారు.
అందుకే సంతోషంగా మాకు పట్టం కూడా ఇచ్చారు. ఇక్కడ యాగం చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ భగవత్ స్వరూపంలో ఇక్కడ ఈ గుళ్ళు చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఎక్కడైనటువంటి ఇట్లాంటి భాగ్యం కలగదు, దొరకదు. అలాంటిది మాకు కల్పించి మాకు అనుగ్రహం కలిగించారు. కాబట్టి ఈ దత్తసాయి శ్రీరామ్ దత్తసాయి పీఠం వారికి నమస్కారం చేసుకుంటూ ఈ విధంగా ఈ ధార్మిక ప్రజలందరికీ చేరువయ్యేటట్లుగా చేసి ఇంకా 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 ఎక్కువగా ఉపయోగపడాలి, మన ధర్మం ఉపయోగపడాలి, ప్రపంచ దేశాలకు తెలియాలి అనేటువంటి సద్భావంతో వాళ్ళు చేస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని ఆశ్రయించవలసిందిగా కోరుతున్నాను. ప్రజలకు తాజా కూరగాయలు సరసమైన రేట్లకు అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బజార్ లక్ష్యాలకు అనుగుణంగా రైతులు మెలగాలని, వారి పంటను గిట్టుబాటు రేటుకు అమ్ముకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ కోరారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు బజార్లో షాపులను లబ్ధిదారులకు రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ అందించారు. తాజా కూరగాయలతో ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించాలని పంత నానాజీ సూచించారు. ఎంపిక చేసిన రైతులకు షాప్ ధృవీకరణ పత్రాలను నానాజీ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ తూరంగి గ్రామంలో సుమారు 30,000 మంది జనాభా కలిగిన గ్రామంలో రైతు బజార్ ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, త్వరలో ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెంకే శ్రీనివాస్, బాబా నురుగుర్తి వెంకటేశ్వరరావు, రంబాల వెంకటేశ్వరరావు, పితాని లీల, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు పితాని తేజ, జనసేన నాయకులు శాండీ, ఆకుల మణి, గరగ రామలక్ష్మణ్, పితాని రాము, తెలుగుదేశం పార్టీ నాయకులు బొబ్బిలి గోవిందు, బొడ్డు దేవరాజు, నల్ల రవణ, మడ్డు శ్రీను, జక్కి అప్పన్న తదితరులు పాల్గొన్నారు. 30,000 దాటిపోయింది. ఇంకా ఆశ్చర్యపోయినా 20,000 చిల్లరలోనే ఉందనుకుంటా ఉన్నాను. జనాభా 30,000 దాటిపోయినటువంటి ఈ తూరం గ్రామానికి ఖచ్చితంగా ఇది ఒక మంచి సెంటర్గా అయ్యి మార్కెట్కి బజార్కి అవుతుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ బజార్లో ఉన్న ఇవాళ ఎవరైతే ఈ లైసెన్స్ హోల్డర్స్ తీసుకుని ఉన్నారో వారందరూ కూడా నాణ్యమైన సరుకుని సరసమైన రేటుకి ప్రజలకు అందించాలని చెప్పి నేను కోరుకుంటూ మీరందరూ ఐక్యమత్యంగా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ తూరంగి గ్రామానికి మొన్నే కార్తీక మాసం తూరంగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కార్తీక మాసం చేసినట్టునే మనకి ఇది స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. అలాగే త్వరలో వారి యొక్క ఆశీస్సులతోటి ఆల్రెడీ నేను అప్లై చేసి ఉన్నాం, ప్రాసెస్లో ఉంది. అలాగే అన్నా క్యాంటీన్ కూడా ఈ గ్రామానికి అన్నా క్యాంటీన్ కూడా పెట్టబోతున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ యువకులు అందరూ కూడా సద్వినియోగపరుచుకుని ఫ్రెష్ సరుకు మార్కెట్లోకి అందరికీ అందించాలని చెప్పి కోరుకుంటూ ఒక క్రమశిక్షణగా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. కాకినాడ ద్వారకానగర్లో వేంచేసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మార్గశిర మాసం 2వ గురువారం అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నుండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు కొండవీటి బ్రహ్మయ్య శర్మ శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయంలో మహిళలచే ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బ్రహ్మయ్య శర్మ మాట్లాడుతూ డిసెంబర్ 12వ తేదీన అమ్మవారి గ్రామోత్సవం, విశస్త్రశ అలంకరణ, దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా డిసెంబర్ 19వ తేదీన మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా ఆలయ ఈవో పల్లాల కృష్ణారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. హోమం కూడా ఏర్పాటు చేయబడినది. కావున అందరూ కూడా భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇది 12, 12, 20, 25 శుక్రవారం రోజున శ్రీ కనకమహాలక్ష్మి వారికి ఉదయం ఊరేగింపు కార్యక్రమము, సాయంత్రం దీపోత్సవ కార్యక్రమం జరగబడుతుంది. కావున భక్తులందరూ ఈ దీపోత్సవ కార్యక్రమంలోనూ పాల్గొని శ్రీ కనకమహాలక్ష్మి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇది 19, 12, 20, 25 శుక్రవారం రోజున శ్రీ కనకమహాలక్ష్మి వారికి మహాకుంభాభిషేక కార్యక్రమం జరగబడుతుంది. ఆ రోజు ఉదయం 6 గంటల నుండి భక్తులు తమ స్వహస్తములతో, మంచినీటితో, పంచామృతములతో, సుగంధ ద్రవ్యములతో స్వయముగా అభిషేకించే మహత్తరమైనటువంటి అవకాశం కలదు. కావున అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని స్వయముగా అభిషేకించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీ కనకమహాలక్ష్మి వారి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడినది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. కాకినాడ ద్వారకానగర్ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద మార్గశిర మాస మహోత్సవంలో అత్యంత వైభవపేతంగా జరగబడుతున్నది. అలాగే ఈ నెల 19వ తారీఖున అనగా శుక్రవారం నాడు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి మహాకుంభాభిషేక కార్యక్రమం జరగబడుతున్నది. మహాకుంభాభిషేక కార్యక్రమం అనంతరం భక్తులు ఇచ్చినటువంటి విరాళాలతో భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది భక్తులు తమ శక్తి కొలది ఈ అన్న సమారాధనకి విరాళాలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. అలాగే 12వ తారీఖున అష్టలక్ష్మి హోమం జరగబడుచున్నది. ఈ యొక్క కార్యక్రమానికి కూడా 50 మంది భక్తులు రావాల్సిందిగా కోరుచున్నాం. కాకినాడ నగరంలో నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ NVV సత్యనారాయణ విస్తృతంగా పర్యటిస్తూ పారిశుద్ధ్య నిర్వహణ పనులను పర్యవేక్షిస్తున్నారు. కాకినాడ నగరాన్ని పూర్తి స్థాయిలో పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ NVV సత్యనారాయణ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. గురువారం ఆయన పారిశుద్ధ్య సర్కిల్ 2 పరిధిలోని 4వ డివిజన్లో వెంకట్ నగర్, డీమార్ట్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. డ్రైనేజీల్లో చెత్త వేయటం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని ఇన్ఛార్జ్ కమిషనర్ గుర్తించి ప్రజలు సహకరించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద మొక్కలు పెరిగిన విషయాన్ని గమనించిన ఇన్ఛార్జ్ కమిషనర్ వెంటనే వాటిని తొలగించాలంటూ అధికారులను ఆదేశించారు. అలాగే పక్కనే ఉన్న భవనం వాటర్ ట్యాంక్ నుంచి నీరు ఓవర్ఫ్లో కావటం వల్ల ట్రాన్స్ఫార్మర్ సమీపంలో నీరు పడుతున్నట్లు గుర్తించి భవన యాజమానిని హెచ్చరించారు. తదుపరి డ్రైనేజీని మూసివేసి ఖాళీ స్థలాన్ని ఫిల్లింగ్ చేసిన ఘటనను గమనించిన కమిషనర్ సంబంధిత స్థల యజమానికి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం డైరీ ఫార్మ్ సెంటర్లోని అన్న క్యాంటీన్ ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన
ప్రజలతో మాట్లాడి నిర్వహణలో లోపాలపై వివరాలు తెలుసుకున్నారు. మధ్యాహ్న సమయంలో టోకెన్ కౌంటర్ వద్ద ప్రజలకు అసౌకర్యం లేకుండా షెడ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లపై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని స్వచ్ఛ కాకినాడగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని నగరవాసులకు విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాడుతున్న పైన వాటర్ ట్యాంక్ వాడుతున్న నీరు ట్రాన్స్ఫర్ మీద పడతాకి అవకాశం చాలా ఎక్కువ ఉంది. అది గుర్తించాము. దానివల్ల చాలా ప్రమాదం ఏర్పడుతుంది. ఆ ఏమాత్రం నీరు ఆ ట్రాన్స్ఫర్ మీద పడి ప్లగ్లోకి వెళ్తే ట్రాన్స్ఫర్ కాలిపోతుంది, ప్రమాదం ఏర్పడుతుంది. అతనికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అది చాలా చాలా ప్రమాదం. అది లైఫ్ రిస్క్ కాబట్టి వాందం. అదేవిధంగా ఆ ట్రాన్స్ఫర్ కావాల్సిన ఒక చెట్లు కూడా అది కూడా ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోతుంది. అది కూడా మనం రిమూవ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. అట్లాగే అక్కడ మన ప్రక్కనే ఉన్న ఒక హౌస్ ఓనరు ఏదైతే మనకు కట్టిన డ్రైన్ ఉందో ఆ డ్రైన్కి కప్పెట్టేసి అతను హౌస్ సైడ్ లెవెల్ చేసుకున్నాడు. దానివల్ల ఆ డ్రైన్లో వాటర్ అటు వెళ్ళలేదు ఇటు వెళ్ళలేదు, మధ్యలో ఆగిపోయింది. ఆ హౌస్ ఓనర్ కూడా నోటీస్ ఇవ్వమని మన అక్కడ ఉన్న అసిస్టెంట్ గారికి చెప్పడం జరిగింది. అట్లాగే మనకి పద్మావతికి చెప్పడం జరిగింది. అట్లాగే మనకి ఇక్కడ డైరీ ఫామ్ ఏరియాకి వచ్చాము. డైరీ ఫారంలో అన్నా క్యాంటీన్ ఇది ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్లో ఇక్కడ మన చిన్న మిస్టేక్ మన ఇక్కడ వాటర్ ట్యాప్ ఏదైతుందో ఆ వాటర్ ట్యాప్ లీక్ అవుతుంది. అది మన డీఈగా తెచ్చేసి అది రిక్వెస్ట్ చేస్తాము. అదేవిధంగా ఒక పైన రిక్వెస్ట్ చేశారు అంటే మధ్యాహ్నం సమయంలో అన్నా క్యాంటీన్కి ప్రక్కన ఉన్న సమయంలో కొద్దిగా ఎండ వస్తుందని చెప్పారు. ఆ ప్రక్కన చెడ్డు ఈ పక్కకు మార్చమని చెప్పారు. అది కూడా మన డీఈ గారికి అది కూడా మార్చితే అప్పుడు ఒకవేళ వర్షం వచ్చినా ఎండ వచ్చినా కూడా అన్నా క్యాంటీన్లో మన టికెట్లు తీసుకుంటున్న వాళ్ళకి ఇబ్బంది ఏమి ఏర్పడదు. అది ఒకటి చూస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు గాంధీ పార్క్ కూడా వెళ్తున్నాము. గాంధీ పార్క్లో కూడా అక్కడ చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా శాలరీ అదేవిధంగా ఇతర విషయాలు కూడా చూస్తున్నాం. ముఖ్యంగా మనం కొన్ని చోట్ల బాగున్నాయి, కొన్ని చోట్ల ఈ ఏదైతే గార్బేజ్ ఉందో ఇప్పుడున్న ఐరన్ మెటీరియల్ కానీ లేకపోతే సిమెంట్ మెటీరియల్ కానీ రోడ్డు మీద చేస్తున్నాం. అదొకటి చెప్తున్నాము. అది కూడా రిమూవ్ చేస్తే కొంచెం వీధులు కొంచెం నీట్గా ఉంటాయి. మెయిన్ దానిపైన కూడా ప్రఖ్యాతి చెందిన పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వాణిపూడి దత్తాత్రేయ స్వామి ఆలయంలో దత్త జయంతిని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి అభిషేకాలు, పూజలు జరిపారు. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5 కమిటీ సభ్యులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆలయానికి విచ్చేశారు. కూటమి నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పెండం దొరబాబు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దొరబాబుకు వేదాశీర్వచనాలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమంలో దొరబాబు పాల్గొని భక్తులకు వడ్డించారు. అన్నదానానికి 20,000 రూపాయల విరాళం అందించారు. అన్నదాన నిర్వాహకులను, ఆలయ కమిటీ సభ్యులను దొరబాబు అభినందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు మీడియాతో మాట్లాడారు. దత్త జయంతి సందర్భంగా వేలాది భక్తులు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా జిల్లా నలుమూల నుంచి కూడా ఈ దత్తస్వామిని దర్శించుకోవడం, ఆయన ఆశీస్సులు తీసుకోవడం, దాంట్లో భాగంగా వచ్చిన భక్తులందరికీ కూడా బౌరిశెట్టి రాంబాబు గారు ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున దాదాపు 15-20 వేల మందికి ప్రతి సంవత్సరం అన్నదానం చేయడం, వీళ్ళ ఎవరైతే టీం ఉన్నారో రాంబాబు గారు ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా వారందరికీ కూడా తీర్థప్రసాదాలు ఇచ్చే కార్యక్రమం, భోజన కార్యక్రమం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరంలో చేయడంలో భాగంగా ఈ సంవత్సరం మాకు కూడా అవకాశం కల్పించినటువంటి బౌరిశెట్టి రాంబాబు గారు టీంకి అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వారికి కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళ వాహినిలో హనుమంత్ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఏవి కృష్ణమాచార్యుల సారథ్యంలో జరిగిన హనుమంత్ వ్రతాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని హనుమంత్ వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. అనంతరం సత్కళవాహిని యువవాహిని సభ్యులు మంజరి సంగీత కళాశాల చిన్నారులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం త్యాగరాజ పంచరత్న సేవ చేశారు. ఈ కార్యక్రమంలో యువవాహిని అధ్యక్షురాలు నాగమణి స్వామివారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సత్కళవాహిని సభ్యులు డాక్టర్ గరికపత్రి నమశివాయ, నాగమణి దంపతులు, భాస్కర్ రామం, కుంజికా లక్ష్మి, పలువురు సత్కళవాహిని సభ్యులు, యువవాహిని సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. అక్కడ పాటలు జరిగింది.
108 పర్యాలు, అక్కడి నుంచి 108 పర్యాలు అలాగా చాలా యజ్ఞాలు చేసుకొచ్చాం. తర్వాత మరి టైం సమయపాలన 12 గంటల వ్యవధి పట్టింది. ఆ వ్యవధి కోసమని మనం 54 సార్లు 40 సార్లు ప్రస్తుతం 11 సార్లు 5 సార్లు మరి చేస్తున్న కొన్ని సమయాల్లో సందర్భం ఉన్నప్పుడు 1 గంట 2 గంటలు ఇప్పటికి కూడా ఈ తలకి అలాగా మోస్తూనే ఉన్నాం. సత్కలాపాయంలో మరి ఆంజనేయ స్వామి అక్కడ మననే ప్రసాద్ గారు మరి పర్వతవర్ధిని గారు వారి గృహంలో జరిగింది. తదుపరిగా శంకర సాయి కుమార్ గారు శ్రీమతి ప్రసన్న గారి గృహంలో కార్యక్రమం జరిపాము. ఈరోజు హనుమంతుల సందర్భంగా ఇక్కడ జరుపుతున్నాము. రేపు కూడా ఉదయం 9 గంటలకు వినాయక కేఫ్ అధినేతలు సేతుమాధవరావు గారు శ్రీమతి కరుణశ్రీ గారి ఆధ్వర్యంలో రేపు వారి వినాయక కేఫ్లో ఈ ప్రారంభించిన వినాయక కేఫ్ 20 సంవత్సరాల నుంచి కూడా హనుమాన్ చాలీసా జరగకుండా ఆయన ఏ కార్యక్రమం తలపెట్టారు. కరోనా వంటి వైరస్లో కూడా ఇక్కడికి వచ్చి దీపం నుంచి హనుమంతుడు వ్రతం నాటకాన్ని చేయించారు. రేపు చాలా శుభకరం ఏంటంటే దత్త జయంతి. ఈ దత్త జయంతి అంతకంటే అద్భుతమైనది రోజు మనకి. కాబట్టి రేపు కూడా ఈ కార్యక్రమం 9 నుంచి 12 గంటల వరకు వినాయక కేఫ్లో జరిగింది కావున అందరికీ కూడా హనుమంతు వ్రత శుభాకాంక్షలు చేస్తున్నాం. బాపనాచార్యులు స్వగృహం శ్రీపాద శ్రీవల్లభ బాపనాచార్యుల దేవాలయం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం పిఠాపురంలో మహాచండీ యాగం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా దత్త జయంతిని పురస్కరించుకుని దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మహాచండీ యాగ కార్యక్రమాన్ని పండితులు ప్రారంభించారు. ఈ మహాచండీ యాగంలో వేలాదిగా భక్తులు పాల్గొని యాగాన్ని నిర్వహించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలంరాజు సత్యనారాయణ శర్మ, సుందర్ రామరాజు, వియ్యపు రామన్నరాజు తదితరులు పాల్గొన్నారు. మహాచండీ యాగం సుమారుగా 108 కుండములతోటి 1008 పైచిలుకు దంపతులతో ఏకకాలంలో చండీ హోమం చేయాలనే సంకల్పం చేయడము. అలాగే స్వామివారికి గత 2 రోజులు బట్టి కూడా సవితృగాఢగ యాగం, సవితృగాఢగ చైన పుణ్య ఫల భరద్వాజ ఋషిగోత్ర సంభవ పిఠాపురంలో శ్రీపాద స్వామి వారి జన్మించడానికి కారణమైనటువంటి సవితృగాఢగ యాగాన్ని గత 2 సంవత్సరాలుగా వైభవంగా శ్రీపాద బాపనార్య గృహం తరపున నిర్వహించడము. ఇది 3వ సంవత్సరం కావడం చాలా విశేషంగా. అందుచేతనే భక్తజన అందరి చేత కూడా ఈ యొక్క అమ్మవారి యాగం నిర్వహించాలని సంకల్పం చేయడము. ఈ రోజున అనేక గ్రామ దేవతలు, ప్రతి ఆలయానికి ప్రతి గ్రామానికి కూడా ఒక్కొక్క దేవత ఉంటుంది. అయితే గ్రామ దేవతలు అనేక మంది విస్మరిస్తున్నారు. అటువంటి గ్రామ దేవతల అనుగ్రహం మనందరికీ సంపూర్ణంగా ఉండాలని, స్వామివారి యొక్క కీర్తి నలుదిశలా వ్యాప్తి చెందాలని శ్రీపాద బాపనార్య గృహం తరపున సంకల్పం చేయడం, భక్తులందరి సహాయ సహకారాలతో ఉచితంగా ఒక్క చండీ హోమం చేయడమే చాలా కష్టతరమైనటువంటి పని. అటువంటిది 108 గుండాలలో 1008 దంపతులతో ఏకకాలంలో చండీ హోమానికి సంకల్పం చేయడం స్వామి అనుగ్రహంతో దిగ్విజయంగా ఈ రోజు ప్రారంభించాము. హోమ కార్యక్రమం జరుగుతోంది. మరి కొద్దిసేపట్లో మహాపూర్ణాహుతి కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. అందరి చేత కూడా అన్ని ద్రవ్యాలు వేయించాలనే సంకల్పంతో అందరూ పాల్గొనాలని, లోకం సుభిక్షంగా ఉండాలని విశ్వశాంతి కోరుతూ ఈ యాగాన్ని శ్రీపాద బాపనార్య గృహం తరపున బాపనార్య వారి ఆలయం తరపున ఇక్కడ చండీ హోమం నిర్వహించడం జరుగుతోంది. అలాగే సవితృగాటక మహాయాగము, దత్త సప్తాహ మహోత్సవాలు, దత్త హారతులు విశేషంగా బాపనార్య గృహంలో జరుగుతున్నవి. ప్రతిరోజు కూడా అఖండ నామ సంకీర్తన, అందరికీ కూడా భోజనం, అందరికీ కూడా అన్నప్రసాదం ప్రతిరోజు కూడా ఎప్పటి నుంచో నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతిరోజు పల్లకి సేవ, అభిషేకం ఇత్యాది ఎన్నో కార్యక్రమాలు వైభవంగా, అనఘాష్టమి వ్రతములు, పౌర్ణమికి చండీ హోమం, రుద్రహోమం, గణపతి హోమం ఇత్యాది అనేక హోమ కార్యక్రమాలన్నీ కూడా బాపనార్య గృహంలో నిర్విఘ్నంగా నిరాటంకంగా స్వామివారి అనుగ్రహంతో జరుగుతున్నవి. కావున 50 మంది కూడా ఈ జరిగే కార్యక్రమాల్లో పాల్గొని ఇక రాబోయే రోజుల్లో జరిగే కార్యక్రమాల్లో 50 మంది పాల్గొని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందుతారని కోరుతున్నాం. కొన్ని రకాల బ్రెయిన్ క్యాన్సర్, ప్యూటాటరీ క్యాన్సర్ ను ఆపరేషన్ లేకుండా రేడియేషన్ థెరపీ ద్వారా నయం చేయవచ్చునని మెడికవర్ హాస్పిటల్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్ తెలిపారు. కాకినాడ ఎడిబి రోడ్లో గల మెడికవర్ హాస్పిటల్లో ఇటీవల నిర్వహించిన బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ విజయవంతమైన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్సలో మెడికవర్ హాస్పిటల్ మరో మైలురాయి దాటిందన్నారు. క్లిష్టమైన స్థితిలో ఉన్న ఒక బ్రెయిన్ ట్యూమర్ రోగికి అత్యాధునిక రేడియోథెరపీ సాంకేతికతను ఉపయోగించి విజయవంతంగా చికిత్స చేసి ప్రాణాపాయం నుండి రక్షించినట్లు చెప్పారు. మెడికవర్ హాస్పిటల్ కాకినాడ సెంటర్ హెడ్ సుభాకర్రావు మాట్లాడుతూ ఈ చికిత్సను ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు ఉచితంగా చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం రోగులు వారి అభిప్రాయాలను వెల్లడించారు. మేడం గారిని పిలిచాం. ఆవిడ ఆల్రెడీ ట్రీట్మెంట్ అవుతున్న పేషెంట్ సరోజిని గారి తాలూకా అటెండర్ అనమాట. సో
ఉండడానికి ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తున్నాం, ఉండడానికి ఫెసిలిటీస్ ఇస్తున్నాం. కానీ జనంలో అపోహ ట్రీట్మెంట్ కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఈ బ్రెయిన్ ట్యూమర్స్కి చేసి తగ్గించి చూపిస్తున్న పేషెంట్స్ కూడా చూపిస్తున్నాం. ఇప్పటికీ జనంలో ఈ అపోహ చెల్లాచెదిరైపోయి వాళ్ళల్లో తెలుసుకోవాల్సిన విషయం అంటే ఎంత పెద్ద ట్యూమర్ అయినా, ఎంత పెద్ద బ్రెయిన్ క్యాన్సర్ అయినా అందరూ భయపడేది బ్రెయిన్ ట్యూమర్స్ కోసం. అలాంటి బ్రెయిన్ క్యాన్సర్ అయినా బ్రెస్ట్, థ్రోట్, లంగ్, లివర్, జీర్ణ వ్యవస్థ సంబంధించిన క్యాన్సర్లు, మలంకు సంబంధించిన క్యాన్సర్లు, అండాశయాలు, గర్భసంచి, ఒకటి కాదు జుట్టు నుంచి కాలుగోటు వరకు ఎక్కడ అన్ని చోట్ల క్యాన్సర్ రావచ్చు. కానీ ఎలాంటి క్యాన్సర్ వచ్చినా సరే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్తో ట్రీట్ చేయగలుగుతున్నాం అంటే కారణం మాకు ఇస్తున్న ఫెసిలిటీస్, మేనేజ్మెంట్ మాకు ఇస్తున్న ఫెసిలిటీస్, అలాగే ఎక్విప్మెంటు, ఇవన్నీ కూడా లాస్ వస్తుందని తెలిసినా చాలామంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తుంది. ఎక్స్పెక్టెడ్ కామన్. కానీ దానికి ఏంటంటే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సొసైటీలో ఉన్నవాళ్ళు ప్రతిదాన్ని బిల్లులతో లింక్ చేసి చూస్తారు, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కొన్ని సర్జరీస్లో ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వనటువంటి అంశాలు. ఇప్పుడు సార్ ఏం చెప్పారు, కోన్ బీమ్ సిటీ అవైలబుల్ ఉంది మా దగ్గర అని చెప్పాం. కానీ ఆ కోన్ బీమ్ సిటీ కనుక రేడియోథెరపీకి కాకుండా అదర్ పేషెంట్కి అవసరం అయితే ఆ పేషెంట్ డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. మనం రేడియోథెరపీకి ఎందుకు ఇస్తున్నాము అని అంటే అది కనెక్టెడ్ ట్రీట్మెంటు, ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ కాబట్టి కొంతమంది పేషెంట్లు కట్టుకునే వాళ్ళు ఉంటారు, కట్టుకోలేని వాళ్ళు ఉంటారు. సో కట్టుకోలేని వాళ్ళకి మేము మ్యాక్సిమము సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని పేషెంట్ టు పేషెంట్ డెసిషన్ తీసుకుంటున్నాం. అలాగని చెప్పి ఆరోగ్యశ్రీలో ఏదైతే కవర్ లేదో మీరు ఇది కవర్ లేదు కాబట్టి దీనికి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోండి, ఇది ఒకటే చేస్తామనంటే హాఫ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ పేషెంట్ మీద ప్రయత్నం చేయలేం. సో అలాంటి కేసెస్లో కనుక ఏదైనా ఉంటే పూర్తిగా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కన్సెంట్ ఇచ్చిన తర్వాతే మనం దానిలో నుంచి ముందుకెళ్లడం జరుగుతుంది. కాలానికి అనుగుణంగా వేసవి కాలంలో పాదరక్షలు, వర్షాకాలంలో గొడుగులు, శీతాకాలంలో దుప్పట్లు పంపిణీ చేస్తున్న నారాయణ సేవ అధ్యక్షురాలు వరలక్ష్మి సేవలు ప్రశంసనీయమని గ్రంథాలయ విశ్రాంత అధికారి చింతపల్లి సుబ్బారావు అన్నారు. రమణపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ప్రాణిక్ హీలింగ్ వైద్యురాలు ఎం వరలక్ష్మి సౌజన్యంతో పేదలకు దుప్పట్లు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ చలికాలంలో ఉష్ణోగ్రత మార్పుల కారణంగా పలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. చలిలో తిరగరాదని, రాత్రి వేళల్లో తేలికపాటి ఆహారం తీసుకుని తొందరగా నిద్రించాలన్నారు. నారాయణ సేవ పేరుతో దుప్పట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ కాలానికి అనుగుణంగా వేసవి కాలంలో పాదరక్షలు, వర్షాకాలంలో గొడుగులు, శీతాకాలంలో దుప్పట్లు సమకూర్చుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, ప్రసాద్ నాయుడు, బుధరాజు, సత్యనారాయణ రాజు, దివ్య తదితరులు పాల్గొన్నారు. అన్ని మాసాల్లో కన్నా ఉత్తమమైన మాసం అంటారు. ఈ మాసంలో చేసే దానం, ధర్మం అన్నీ కూడా భగవంతుడికి ఇష్టమైంది అనే ఉద్దేశంతో మానవ సేవే అనే దృక్పథంతో ఈరోజు కొంతమంది వ్యక్తులకు అన్నదానము, వస్త్రదానము చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ మాసాల్లో దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. అడబాల రత్నప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొంతమందికి దుప్పట్లు పంచిపెట్టాం. పెద్దలందరికీ కూడా వాళ్ళ యొక్క అవసరాల రీత్యా వాళ్ళకి ఆహార దినుసులు, అదేవిధంగా ఈ వచ్చేటటువంటి ఈ సీజన్లో వచ్చినటువంటి చలికి తట్టుకోవడానికి వాళ్ళకి దుప్పట్లు, మిగిలినటువంటి ఆహార దినుసులు కూడా అందించి వారికి మానవతా దృష్టితో వాళ్ళకి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ఈ కార్యక్రమం, వారు చేసినటువంటి కృషి ప్రతి సంవత్సరం కూడా నిరంతరం వారికి ఏదో సీజన్లుగా వచ్చేటటువంటి అన్ని రకాలైనటువంటి సీజన్లో కూడా వాళ్ళకి దుప్పట్లు ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళకి జోళ్ళు ఇవ్వడం, గొడుగులు అందించడం అనేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి వరలక్ష్మి గారికి ఈ ట్రస్ట్ తరఫున, అడవాళ్ళ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు చేసేటటువంటి మానవతా దృష్టితో చేసే ఈ కార్యక్రమాలు మెరుగైనటువంటి సమాజం గురించి పెద్దలకి అంతా కూడా ఆరోగ్యవంతంగా జీవించాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమానికి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రజా అవసరాలను తీర్చేందుకు కాకినాడ డివిజనల్ అభివృద్ధి కార్యాలయం దోహదం, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం. అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన, రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. ఘంటసాల గానం దేశ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. జయంతి కార్యక్రమంలో వక్తలు ఉద్బోధ.
గాంధీనగర్ పార్కులో సమస్యల పరిష్కారానికి చర్యలు. కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ హామీ. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.